నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. స్థిరమైన భక్తి శివునికి నెలవు, చెలించిన విశ్వాసమే పరమశివుడి స్థిర నివాసం. తదేక దీక్షతో తప్పించేవారిని ముక్కంటి అక్కున చేర్చుకుంటాడని ప్రశస్తి. చెక్కు చెదరని ఈ భావనకు శాశ్వత నిదర్శనమే శ్రీకాళహస్తి. చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్ర సందర్శనం కోటి జన్మల పాపాలను నివారిస్తుందని భక్తులు చెబుతారు. సాంబశివుని లీలలతో పావనమైన శ్రీకాళహస్తి దివ్యక్షేత్ర విశేషాలేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. కరుణా సముద్రుడు, జగద్రక్షకుడు అయిన సాంబశివుడు మూగ జీవాలకు, మూఢ భక్తుడికి ముక్తిని అనుగ్రహించిన క్షేత్రం శ్రీకాళహస్తి. ఆదిదేవుడు పరమేశ్వరుడిలో ఐక్యమైన సాలెపురుగు, పాము, ఏనుగుల పేరిట ఈ క్షేత్రం శ్రీకాళహస్తిగా ప్రసిద్ధి చెందింది. కరుణా సముద్రుడు, భక్తవత్సలుడు అయిన పరమశివుడు మూగజీవాలకు ముక్తిని ప్రసాదించిన దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి. సాలెపురుగు, ఏనుగు, పాముల భక్తికి మెచ్చిన శివుడు ఆయా జీవులకు మోక్షాన్ని ప్రసాదించిన పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి. సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా సాక్షాత్తు స్వామిని ఇక్కడే సేవించి తరించాడని చెబుతారు. ప్రముఖ శివక్షేత్రాలలో ఒకటిగా, దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రంలోని పంచముఖేశ్వరుని సృష్టికర్త చతుర్ముఖుడు బ్రహ్మ ఆరాధించి తరించాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఈ క్షేత్రం యుగానికో పేరుతో వర్ధిల్లిందని చెబుతారు. కృతయుగంలో బ్రహ్మపురమని, త్రేతాయుగంలో విష్ణుపురమని, ద్వాపరయుగంలో నారదపురమని, కలియుగంలో వరుణపురమని ఈ క్షేత్రం వినుతికెక్కిందని చెబుతారు. సువర్ణముఖి నది తూర్పు తీరాన ఉన్న శ్రీకాళహస్తి క్షేత్రానికి పౌరాణిక ప్రాధాన్యతతో పాటు చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఎందరో రాజులు, జమీందారులు తమ వంతు కృషి చేశారు. శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ స్వామివారికి అనేక మాన్యాలిచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీకాళహస్తి సువర్ణముఖి నదికి తూర్పు తీరాన ఉన్న అతి ప్రాచీనమైన పట్టణం. పూర్వము శ్రీకాళహస్తికి దామర్ల వంశపు రాజులు పాలకులుగా ఉన్నట్లు తెలుస్తోంది. దామర్ల రాజులు శ్రీకాళహస్తిని విశాలమైన 4 వీధులుగా నిర్మించినట్లు తెలుస్తోంది. అటు తరువాత కొందరు పల్లవరాజులు ఆలయ ప్రాకారాల్ని పెంచి ముఖద్వారాలు నిర్మించినట్లు తెలుస్తోంది. పల్లవుల శిల్పకళ నేటికి ఆలయ ప్రాకారాలు, స్తంభాలపై దర్శనమిస్తోంది. పల్లవుల అనంతరం చోళరాజుల కాలంలో దేవాలయం కొంత మార్పులకు, చేర్పులకు గురైంది. చోళుల శిల్ప లక్షణాలు కూడా ఈ ఆలయ ప్రాకారాల మీద దర్శనమిస్తాయి. అలాగే 11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళదేవుడు ఈ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు కళింగ దేశంపై దండెత్తిన కాలంలో శ్రీకాళహస్తిలో కొన్ని కట్టడాలను, మంటపాలను, దేవాలయం నుంచి కన్నప్ప గుడికి మెట్లను నిర్మించినట్లు తెలుస్తోంది. దేవాలయానికి 4 దిక్కుల 4 పెద్ద పెద్ద ద్వారాలున్నాయి. తూర్పు ద్వారం నుంచి భక్తులు దేవాలయంలోకి ప్రవేశిస్తారు. పూర్వం రాజులు స్థాపించిన చిన్న చిన్న శివలింగాలు దర్శనమిస్తాయి. దానికి సమీపంలో పాతాళ విఘ్నేశ్వరాలయం దర్శనమిస్తుంది. ఇది దాదాపు 30 మెట్ల లోతున భూమిలో ఉంది. పూర్వం ఇక్కడ మహర్షులు తపస్సు చేశారని చెబుతారు. ఇది నేటికి దివ్యస్థలంగా పూజలందుకుంటోంది. భక్తులు పాతాళ విఘ్నేశ్వరుణ్ణి దర్శనం కోసం బారులు తీరుతారు. ఆలయం వెలుపల విఘ్నేశ్వరుని ప్రతిమకు ధూపదీప నైవేద్యాలను సమర్పించుకొని తమ భక్తిని ప్రదర్శిస్తారు. భగీరథుడు సురగంగను భూమికి తీసుకువచ్చినట్లుగానే
ఇక్కడి సువర్ణమణిని అగస్త్య మహాముని తీసుకువచ్చినట్టు స్థల పురాణం చెబుతోంది. ఈ నదీ జలాలతోనే ఇక్కడ కొలువుతీరిన శివపార్వతులకు అభిషేకాలు జరుగుతాయి. అలాగే అగస్త్య మహర్షి ఇక్కడ ఘోర తపస్సు చేసి ముక్తి పొందడం వల్ల ఇది అగస్త్య క్షేత్రమైంది. సింహద్వారానికి ఎదురుగా శ్రీ దక్షిణామూర్తి విగ్రహం దర్శనమిస్తుంది. ఈ దక్షిణామూర్తి స్వామి తన దర్శనానికి వచ్చే భక్తులకు శుభం చేస్తాడని చెబుతారు. అలాగే దక్షిణామూర్తి సందర్శన సర్వ పాపాలను హరిస్తుందని చెబుతారు. భక్తులు తమ కోర్కెలు నిర్విఘ్నంగా కొనసాగించుకోవటానికి ఇక్కడ విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు. ఆ పక్కనే సరస్వతీ తీర్థం దర్శనమిస్తుంది. అక్కడ నుంచి ఎడమవైపుకు వెళితే శ్రీ చెంగల్వరాయ స్వాముల వారి ఆలయం దర్శనమిస్తుంది. అక్కడి నుంచి ఉత్తరాన 4 మెట్లు దిగితే పశ్చిమాన ఉత్సవ విగ్రహాలుండే శాల దర్శనమిస్తుంది. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులతో పాటు ఇతర దేవీదేవతల ఉత్సవ మూర్తులు మనకు దర్శనమిస్తాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్న స్వామి స్వయంభువు. ఇక్కడ ఉన్న లింగాకృతి మరెక్కడా లేదని చెబుతారు. మహిమాన్వితమైనదిగా కైవల్య ప్రదాయినిగా శ్రీకాళహస్తిని భక్తులు చెబుతారు. స్వామి ఇక్కడ వెలవటం వెనుక ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. త్రేతాయుగానికి చెందిన ఒక పాము పాతాళం నుండి పెద్ద పెద్ద మణులను తీసుకువచ్చి నిత్యము శివుణ్ణి సేవించేదట. అయితే ఒక ఏనుగు పాము సేవించిన మణులన్నీ తొలగించి బిల్వపత్రాలతో స్వామిని సేవించేదట. మరునాడు ఏనుగు ఉంచిన బిల్వపత్రాలను పాము తొలగించి తిరిగి మణులతో స్వామిని సేవించేదట. ఇలా ఒకదానికొకటి ఆయా పూజా విధానాలకు మండిపడుతూ ఒకదానికొకటి క్రోధాన్ని పెంచుకుని ఘర్షణకు దిగి ఆ ప్రయత్నంలో తమ ప్రాణాలను తీసుకున్నాయి. అనంతరం తమ నిజరూపాలైన రుద్రగణాలుగా మారి సాంబశివునిలో లీనమయ్యాయి. అలాగే గాలి వీచినప్పుడల్లా తాను నిర్మించుకున్న దారాలగూడు చెదిరిపోయిన పునర్నిర్మాణ యత్నంలో పునీతమైన త్రేతాయుగం నాటి సాలెపురుగు కూడా శివుడు తనలో ఐక్యం చేసుకున్నాడని చెబుతారు. గర్భాలయంలో కొలువు తీరిన కాళహస్తీశ్వర స్వామివారు స్వయంభువు. మూగజీవుల్ని తనలో ఐక్యం చేసుకున్న స్వామి వాటి రూపంలోనే ఇక్కడ వెలసారని అంటారు. శ్రీకాళహస్తీశ్వర లింగానికి అడుగు భాగంలో సాలెపురుగు, పైభాగాన 5 శిరస్సుల పాము, మధ్యభాగాన ఏనుగు దంతాలు దర్శనమిస్తాయి. వాయులింగాకారంలో ఉన్న స్వామివారి లింగాకృతి ముందు భాగంలో నవగ్రహ కవచం ఉంది.
ఇందులో సూర్యచంద్రాది 9 గ్రహాలు 27 నక్షత్రాలు పొందుపరచబడి ఉన్నాయి. శ్రీకాళహస్తి క్షేత్రంలోని పవిత్ర లింగమూర్తిని దర్శిస్తే సర్పదోషాల నివారణ జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దివ్యమంగళమూర్తి రూపాన్ని దర్శించిన భక్తులు నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకరాయ నమఃశివాయ అంటూ స్మరిస్తూ అలౌకిక ఆనందాన్ని పొందుతారు. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయేంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః. ఎందుకయ్యా నీకింత దయ శ్రీకాళహస్తి నిలయ, ఎందుకయ్యా నీకింత దయ శ్రీకాళహస్తి నిలయ. ఈ మూగ జీవుల పైన, ఈ అల్ప ప్రాణుల పైన, ఎందుకయ్యా నీకింత దయ శ్రీకాళహస్తి నిలయ. స్వామికి ఎదురుగా స్వయంభూడైన నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ నందీశ్వరునికి కూడా పరమేశ్వరునితో పాటు నిత్య పూజా నైవేద్యాలు నిర్వహిస్తారు. ఇదే ప్రాంగణంలో భక్త కన్నప్ప విగ్రహం దర్శనమిస్తుంది. అక్కడే శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం, పక్కనే లక్ష్మీ గణపతుల, శక్తి గణపతుల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఆ తరువాత శనీశ్వరుని ఆలయం దర్శనమిస్తుంది. నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటూ శనిదేవుని ఇక్కడ భక్తులు భక్తితో పూజిస్తారు. తేజోనవాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివో. శనిదేవుని దర్శనానంతరం తూర్పుగా తిరిగితే నటరాజ విగ్రహం, ఈశాన్యాన కాలభైరవుని, బట్టల భైరవుని విగ్రహాలు దర్శనమిస్తాయి. అటు తరువాత ఉత్తర ప్రాకారాన్ని ఆనుకొని నయనారాల విగ్రహ పంక్తి దర్శనమిస్తుంది. నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు. శ్రీకాళహస్తిలో పరమశివునితో పాటు వెలిసిన మాత జ్ఞాన ప్రసూనాంబిక. ఇక్కడ మాత వెలువటం వెనుక ఓ పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఓసారి కైలాసనాథుణ్ణి పార్వతి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించమని కోరిందట. పరమశివుడు ఆమె కోరికను మన్నించి ఆమెకు వర్ణదీక్ష, వాగ్దీక్ష, కళాదీక్ష, దృగ్దీక్ష, మేధాదీక్ష, సాంభదీక్ష, హస్తమస్తక భావనతో పాటు మౌనదీక్షను కూడా రహస్యంగా ఉపదేశించాడట. వాటిని పొందిన ఆనందంలో శివుడి నిబంధనలు మరచిన పార్వతి వాటన్నిటినీ చెలికెత్తలకు వివరించిందట. దానికి పరమశివుడు ఆగ్రహించి పార్వతిని భూలోకంలో మానవకాంతగా జన్మించమని శపించాడట. తర్వాత తన తప్పిదాన్ని తెలుసుకుని దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తిలోని సువర్ణముఖిలో స్నానం చేస్తూ తపస్సు చేయమని చెప్పాడట. ఆ తపఃఫలంగా ఉమాదేవి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికగా అవతరించి అఖండ బిల్వాలతో స్వామిని అర్చించి శివ సాక్షాత్కారం ఫలితంగా జ్ఞానాంబికగా వెలిసిందని చెబుతారు. తనువు మరచెను గిరిజ తపము చేసెను, పరమేశుని మనువాడగ పరితపించెను. ఇక్కడ వెలసిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటోంది. అమ్మవారి సన్నిధిలో ప్రశాంతత భక్తులకు హాయిని గొలుపుతుంది.
శ్రీకాళహస్తిని సర్వదోష నివారణ క్షేత్రంగా పిలుస్తారు. ఇక్కడ సర్పాకృతిలో ఉండే ఛాయాగ్రహాలైన రాహుకేతువులను అర్చించడం ద్వారా దోష నివారణ జరుగుతోందని భక్తులు విశ్వసిస్తారు. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్య శ్రీకాళహస్తి క్షేత్రం సర్పదోష నివారణకు ప్రసిద్ధ క్షేత్రంగా పేర్గాంచింది. ఇక్కడ స్వామివారి ఆలయంలోని శివమూర్తిలో 5 పడగల సర్పం అంతర్భాగంగా ఉండటం వల్ల దీనికి సర్పదోష నివారణ క్షేత్రమని పేరు వచ్చింది. దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యత. సర్పదోష నివారణ క్షేత్ర మండపంలో రాహుకేతుగ్రహ దోష నివారణార్థం నిత్యం వందలాది భక్తులు పూజాదికాలు నిర్వహించి తరిస్తారు. సర్పాకృతిలో ఉండే ఛాయాగ్రహాలైన రాహుకేతువుల్ని అర్చించడం ద్వారా దోష నివారణ జరుగుతుందని భక్తుల విశ్వాసం. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న మరో పురాతన ఆలయం మణికంఠేశ్వర ఆలయం. ఈ ఆలయంలో ఓ మంచినీటి బావి ఉంది. ఇది మహిమాన్వితమైందని చెబుతారు. ఇక్కడ ఆలయంలో కొలువై ఉన్న మణికంఠేశ్వర స్వామి నిత్యము భక్తులను రక్షిస్తాడని చెబుతారు. అతి పురాతనమైన ఈ ఆలయం గోడలు, ప్రాకారాలు అలనాటి కట్టడాలకు నిదర్శనంలా నిలుస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఇతర దేవీదేవతల విగ్రహాలతో పాటు అమ్మవారి ఆలయం కూడా దర్శనమిస్తోంది. మణికంఠేశ్వరాలయానికి దక్షిణంగా పోయినప్పుడు తూర్పున ఉన్న పర్వతశ్రేణి అడుగు భాగాన ఏర్పడిన మంటపాన్ని రంగమండపం అనంటారు. ఈ మండపాన శివలీలలు సజీవ చిత్రాలుగా చెక్కబడి ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయంగా ఉన్న ఈ చిత్రాలు భక్తులను ఆనంద పారవస్యంలో ముంచెత్తుతాయి. ఈ రంగమండపానికి పైభాగాన పంచముఖేశ్వరాలయం దర్శనమిస్తుంది. దివ్య కళలతో పంచముఖేశ్వరుని దివ్యమంగళ స్వరూపం భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. కాళహస్తీశ్వర స్వామిని రోజూ వేలాది మంది భక్తులు దర్శించి తమ కోర్కెలు నివేదించుకుంటారు. స్వామిని దర్శించి అలౌకిక ఆనందాన్ని పొందుతారు. అనంతమైన భక్తి విశ్వాసాలతో స్వామిని పూజిస్తారు. ఈ క్షేత్రంలో స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా నిత్య నీరాజనాలందుకుంటున్నారు. సాక్షాత్తు శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబ అమ్మవారితో కొలువు తీరిన ఈ క్షేత్రం చిత్తూరు జిల్లాలో తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ శివక్షేత్రానికి అనేక బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. తిన్నడు భక్తికి మెచ్చి కైవల్య సిద్ధిని అనుగ్రహించిన దయామయుడు శ్రీకాళహస్తీశ్వరుడు. దక్షిణ కైలాసంగా నిత్య నీరాజనాలను అందుకుంటున్న శ్రీకాళహస్తి సందర్శనం బహుజన్మల పుణ్యఫలం. ఆ స్వామి సదా ఆరోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.